హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ తెలుగు ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చి ఒక చిన్న ఇన్ఫర్మేషనల్ వీడియో అనమాట. ఇది మా కిచెన్లో నేను ఈ షెల్ఫ్స్ కానీ వాల్ స్టిక్కర్స్ అన్నవి నేను కొన్నాను అనమాట అండి. వాల్ స్టిక్కర్స్ అంటే నార్మల్గా మనం ఇలాంటి షెల్ఫ్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు, అలాంటివి కూడా ఉంటాయి. వాల్స్ కానీ ఇలాంటి టైల్స్ కానీ స్టిక్ చేసుకున్నవి ఇదేనమాట అండి. అమెజాన్లో నేను బుక్ చేశాను. పేపర్స్ అన్నవి ఆ షెల్ఫ్లో వేస్తుంటే ఇంతకుముందు నేను పేపర్స్ వేసేదాన్ని, న్యూస్ పేపర్స్ త్వరగా చిరిగిపోవడము, ఒకలా అయిపోవడము, సో బ్లాక్ కలర్లో అయిపోవడం, అందుకని ఆ వాల్ స్టిక్కర్స్ అనేవి నేను బుక్ చేశాను అనమాట. యాక్చువల్గా మాకు కిచెన్లో వన్ సైడ్ ఫుల్గా ఇలాగ డోర్స్ అనేవి క్లోజ్లో ఉంటాయి, ఓపెన్లో ఉండవు. కానీ ఇటు సైడ్ మట్టుకు నేను ఓపెన్లో వదిలేసాను అనమాట అండి. ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది, అస్తమానం ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇవన్నీ కూడా ఒక 5 షెల్ఫ్స్ ఉంటాయి. 5 షెల్ఫ్స్ మట్టుకు నేను అలా ఓపెన్లో వదిలేసాను. కావాలని నాకు క్లోజింగ్ డోర్స్ అన్నవి వద్దని చెప్పేసి వదిలేసాను అనమాట. సో ఈ షెల్ఫ్ కోసమని నేను ఈ స్టిక్కర్స్ అన్నవి అమెజాన్లో బుక్ చేశాను. సో మీకు ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందేమోనని నేను మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట అండి. ఇవి చాలా బాగున్నాయి. ఎందుకంటే మీకు న్యూస్ పేపర్స్ వేస్తుంటే టక్కుని ఒకలాగా బ్లాక్ కలర్లో అయిపోతున్నాయి, చిరిగిపోతున్నాయి వాటర్ పడి. ఇవి అయితే కొంచెం ఎక్కువ రోజులు మనకు ఉంటాయి. ఇవి కూడా అలా పర్మనెంట్గా ఉండిపోవు, మనకి యూస్ని బట్టి ఎక్కువ రోజులు కొంచెం రోజులు మెయింటైన్ అవుతాయి, నీట్గా ఉంటాయి మనకి షెల్ఫ్స్ చూడడానికి. సో ఈ ఒక్క షీట్ అన్నది ఒక 2 షెల్ఫ్లకు వచ్చింది మా ఇంటికి. మీ ఇంట్లో షెల్ఫ్కి కిచెన్లో ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి కరెక్ట్గా కట్ చేసుకొని దానికి చాలా జాగ్రత్తగా ఫస్ట్ నీట్గా వెట్ క్లాత్తో బాగా షెల్ఫ్ని మొత్తం నీట్గా క్లియర్గా తుడిచేసుకొని నీట్గా చాలా జాగ్రత్తగా మెల్లిగా తీయాలన్నమాట అండి. బబుల్స్ అన్నవి రాకూడదు. బబుల్స్ వస్తే మళ్ళీ త్వరగా స్టిక్ అవ్వదు, చిరిగిపోతుంది. అక్కడ బబుల్స్ రాకుండా జాగ్రత్తగా అలా మెల్లిగా మేము చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా తీసుకొని స్టిక్ చేసుకుంటే అది చాలా రోజులకి చాలా నీట్గా బాగుంటుందన్నమాట. సో నాకు ఈ వన్ సైడ్ ఫుల్గా నా కిచెన్లో అన్ని కబోర్డ్స్ క్లోజింగ్లోనే ఉంటాయి. ఇవి ఎక్కువగా యూజ్ చేసేవి డైలీగా కిచెన్లో ఎక్కువ యూజ్ చేసే ఐటమ్స్ అనమాట అండి, ఇటుపక్క ఉన్న కబోర్డ్స్లో అవి. అందుకని ఈ కబోర్డ్ మాత్రం నేను డోర్స్ అన్నవి వేయలేదు, ఎప్పటికీ వేయను కూడా, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అస్తమానం తీయడం వేయడం మనకే ఒకలా ఇరిటేట్గా ఉంటుందని చెప్పేసి నాకు అలా అనిపించింది. సో అందుకని వేయలేదనమాట. ఈ 4-5 షెల్ఫ్స్ మాత్రం నేను ఇలా న్యూస్ పేపర్ కన్నా ఇది బెస్ట్ అని, ఈ ఆప్షన్ బెస్ట్ అని నేను అమెజాన్లో ఇవన్నవి స్టిక్కర్స్ అన్నవి నేను బుక్ చేసుకున్నాను. నేను వన్స్ యూస్ చేసే కానీ బాగుందా లేదా చూసే కానీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. న్యూస్ పేపర్స్ కన్నా ఇది కొంచెం బెటర్ అనమాట. మనకి కొంచెం నీట్గా ఉంటుంది, బాగుంటుంది, చూడడానికి లుక్గా ఉంటుంది. కానీ జాగ్రత్తగా మీ షెల్ఫ్లకి తగ్గట్టుగా కట్ చేసుకొని దాన్ని నీట్గా స్టిక్ చేసుకొని జాగ్రత్తగా తీసి స్టిక్ చేసుకొని ఇలాగా ప్రెస్ చేసుకుంటూ బాగా మీరు తుడుచుకుంటే చూడండి, అన్ని షెల్ఫ్స్కి నేను వేసేసాను. మొత్తం 5 షెల్ఫ్స్ అనమాట. అన్ని షెల్ఫ్స్కి నీట్గా నేను స్టిక్ చేసేసాము. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో షెల్ఫ్ అన్నవి. ఇదనమాట అండి నేను యూజ్ చేసేవి. రెగ్యులర్గా నేను ఎప్పుడు టైంకి ప్రతి సెకండ్కి ఇక్కడ నుంచి సామాన్లు తీస్తూ ఉంటాను అనమాట. అందుకని ఈ షెల్ఫ్స్ మట్టుకు ఇలా ఓపెన్లో వదిలేసాను. సో న్యూస్ పేపర్ కన్నా ఇవి కొంచెం చూడడానికి లుక్ బాగున్నాయి కదండి. స్టిక్కర్ లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇదనమాట అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్.